అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ 10. ఈరోజు 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి లెటర్ తోటి పేరు పెట్టుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 3, 12, 21, 30 అంటే 3 నంబర్ అవుతుంది ఏది టోటల్ చేసుకున్నా కానీ. కాబట్టి 3 నంబర్ అంటే గురువు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి మంచి మంచి సొల్యూషన్ని ఇస్తారు, మంచి మంచి అడ్వైస్లను కూడా ఇస్తారు, అందరితోటి చాలా చక్కగా మాట్లాడతారు. అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి సొల్యూషన్ని కనిపెట్టి ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. కాబట్టి ఈ 3 నంబర్ అంటే గురువు. ఎక్కడ ఉన్నా సరే నేనే శాసించాలి అనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది, శాసిస్తారు కూడా. కాబట్టి ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారు ఎలాంటి లెటర్లతో పేరు పెట్టుకోవాలి ఇప్పుడు చూసుకుందాం. ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారు ఏ లెటర్తోని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అలాగే ఐ లెటర్తోని కూడా చాలా బాగుంటుంది, అలాగే జేతోని కూడా చాలా మంచి రిజల్ట్లు ఉంటాయి, అలాగే క్యూతోని మంచి మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే వైతోని కూడా ఉంటాయి. మనం ఈ క్యూతోని కానీ వైతోని కానీ ఎలా పేరు పెట్టుకోవాలి అంటాము. క్వశ్చన్ క్యూ అంటే అది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ అనేది ఒక నేమ్. అలా వై అంటే యూట్యూబ్ వస్తుంది. ఈరోజు మనకి ఏదైనా కావాలి అంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాము. కాబట్టి వై అలా ప్రతి లెటర్కి కొన్ని పేర్లు అనేటివి ఉంటాయి. అవి మనకు అదృష్టాలు ఇస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ తోటి, ఐతోని, జేతోని, క్యూతోని, వైతోని కూడా పేరు పెట్టుకోవచ్చు. అలాగే బితోని, కేతోని, ఆర్తోని కూడా పేర్లు పెట్టుకోవచ్చు. ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు. అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఎన్తోని కూడా పెట్టుకోవచ్చు. ఎన్తోని, ఎక్స్తోని కూడా పేర్లు పెట్టుకోవచ్చు. ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు. అలాగే సి లెటర్తోని కూడా పెట్టుకోవచ్చు. మంచి మంచి రిజల్ట్ ఉంటాయి ఈ లెటర్స్ తోటి పెట్టుకుంటే. మనం ఎక్కడికి వెళ్ళినా అని కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేసేది మన పేరుతోని, మన మొబైల్ నెంబర్తోని. కాబట్టి మనకు ఈ లెటర్స్ తోటి పేర్లు ఉండి కూడా మనకు సక్సెస్ వస్తలేదు అంటే మనకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సంఖ్య అనేది ఉంటుంది. అది ఏమిటంటే ఏ లెటర్కి 1 నంబర్ ఉంటుంది, బి లెటర్కి 2 నంబర్ ఉంటుంది, ఎన్ లెటర్కి 5 నంబర్ ఉంటుంది, సి లెటర్కి 3 నంబర్ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టోటల్ సంఖ్య మన డేట్ ఆఫ్ బర్త్లోకి లక్కీ నెంబర్ అయి ఉండాలి. మనం పెట్టుకున్న పేరుకి ఆ లక్కీ నెంబర్ అయి ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా అని అదృష్టం వస్తుంది. ఆ లక్కీ నెంబర్లో లేదనుకోండి, మనం ఏం చేసినా అని కూడా అంతంత మాత్రాన్నే ఉంటుంది. కాబట్టి మన ఫోన్ నంబర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లో 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లు కంపల్సరీగా ఉండాలి. ఈ 5 నంబర్లు మన ఫోన్ నంబర్లో ఉండాలి. అలాగే మనం 10 అంకెల్ని, డిజిట్లని టోటల్ చేస్తే వచ్చిన సంఖ్య మనకు లక్కీ నెంబర్ అయి ఉండాలి ఈ 3, 12, 21, 30కి. కాబట్టి మనకు ఏ లెటర్స్ తోటి పేర్లు ఉండకూడదు. అవేమిటంటే వితో ఉండకూడదు, యుతో ఉండకూడదు, డబ్ల్యూతో ఉండకూడదు. ఈ లెటర్లతోటి పేరు పెట్టుకోకపోవడమే మంచిది. మరియు మనం పేరు పెట్టుకోవాలి అంటే మనకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్లను తీసుకొని వచ్చిన జన్మ సంఖ్య, విధి సంఖ్యని బేస్ చేసుకొని మనం పేరు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో మన జన్మ సంఖ్య, విధి సంఖ్య తీసుకున్నప్పుడు ఈ లెటర్స్ రావచ్చు, రాకపోవచ్చు, కొన్ని వస్తాయి, కొన్ని రావు. కాబట్టి మనం ఏదైనా సరే 1కి 2 సార్లు అన్ని గమనించుకొని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేయండి. మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకుంటాం కదా, సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి 1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. జై హింద్.